హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మసాలా వంకాయ కర్రీ చేస్తున్నాను. ముందుగా ప్యాన్లో పల్లీలు అయితే వేసేసేయాలి. పల్లీలు వేసేసి చిన్న మంటలో పెట్టేసి పల్లీలు మంచిగా వేగించుకోవాలి. తర్వాత 2 చెంచాల జీలకర్ర కూడా వేసేసేయాలి. జీలకర్ర కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చిటికెడన్ని మెంతులు కూడా వేసేసి మెంతులు కూడా మంచిగా వేయించుకోవాలి. ఇంకా 2 చెంచాల గసాలు వేసేసి గసాలు కూడా మంచిగా చిన్న మంటలోనే పెట్టేసుకొని గసాలు కూడా మంచిగా వేయించేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా చిన్న మంటలోనే పెట్టేసి ధనియాలు కూడా మంచిగా వేయించుకునే తర్వాత ఇంకా 1 చెంచాన్ని నువ్వులు కూడా తీసుకొని నువ్వులు కూడా మంచిగా ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మీడియం సైజ్వి ఒక 2-3 ఆనియన్స్ ఉంటాయి కదా, అవి 4 పీసెస్లా వేసేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసేయాలి. వేసేసి ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసేసి ఇంకా అందులోనే ఒక 2 టొమాటోస్ అయితే 4 పీసెస్గా కట్ చేసి ఆ ఆనియన్స్లోనే వేసేసి ఫ్రై చేసేసేయాలి. ఇంకా కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇలా మంచిగా వేసేసుకొని ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి. ఇంకా మనం అప్పటి వరకు అయితే చింతపండు కూడా ఒక గిన్నెలో నానేసి పెట్టుకోవాలి కొద్దిగంతా. ఇంకా వంకాయలు కూడా మనం వాటర్లో సాల్ట్ వేసేసి వంకాయలు అయితే కట్ చేస్తాం కదా, సో నేను కూడా ఇక్కడ అలాగే వంకాయలు అయితే వాటర్లో ఉప్పేసి ఇంకా నేనైతే ఇలా 4 కాట్లు పెట్టుకొని వంకాయకి ఇలా 4 షేప్స్ వచ్చేలాగా అయితే వంకాయ కట్ చేసి ఈ విధంగా అయితే ఉంచుకున్నాను. ఇంకా బగోన్లో అయితే నేనైతే ఆయిల్ అయితే వేసేసాను. మసాలా వంకాయ కర్రీకి కొద్దిగా ఆయిల్ మంచిగా ఉంటేనే మసాలాలు అనేవి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. సో ఆయిల్ కొంచెం మంచిగానే తీసుకోవాలి. ఇంకా ఈ ఆయిల్లో అయితే కొద్దిగా సాజీరా, 1 లవంగా, 2 ఇలాచీలు ఇలా వేసేసి నేనైతే వంకాయలు అయితే ఇందులో వేసేసాను అన్నమాట. ఇంకా వంకాయలు అయితే చిన్న మంట పైన పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా వంకాయలు కూడా మంచిగా వేగుతాయి అన్నమాట. మనమైతే అప్పటిదాకా అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు, ఇవన్నీ మనం పేస్ట్ చేసేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ జార్లో వేసేసిన తర్వాత మనం ఇంకా ఏం చేయాలంటే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ ఈ మిక్స్ గ్రైండర్లోనే వేసేసుకోవాలి. మసాలాలు పేస్ట్ చేసే దాంట్లో ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఈ చింతపండు కూడా ఏం చేయాలి ఇందులో వేసేసుకోవాలి. మనం అందులో చింతపండులో సీడ్స్ ఏం లేకుండా నారలు ఏం లేకుండా నానబెట్టుకునేటప్పుడే నీట్గా చేసి నానబెట్టేసుకోవాలి. ఇంకా చింతపండు కూడా ఇందులో వేసేసేయాలి. ఇంకా గరం మసాలా కూడా కొద్దిగా ఇందులో యాడ్ చేసేసేయాలి. ఇలా గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా మనమైతే పేస్ట్ అయితే చేసేసేయాలి. ఇంకా కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత ఇంకా వాటర్ అయితే ఉంటాయి కదా చింతపండులో నానబెట్టినవి, ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకా మెత్తగా పేస్ట్లా అయ్యేలా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. చూడండి ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోయింది. ఇంకా వంకాయలు కూడా మనం పొయ్యి పైన పెట్టేసుకున్నాం కదా, వంకాయలు కూడా మంచి కలర్ వచ్చేస్తున్నాయి. ఇందులో చిటికెడంతా పసుపు వేసేసి కొద్దిగా టేస్ట్కి వంకాయలకు పట్టేటట్టు కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకుంటే వంకాయలకి కూడా కొద్దిగా టేస్ట్ వస్తుంది. ఇంకా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసి మంచిగా వంకాయలకి పట్టేటట్టు మంచిగా కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత మనం ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్కి ఇలా తీసి చూస్తే మసాలా అయితే ఇలా మంచిగా ఉడికిపోతూ ఉంది. ఇంకా మనకి గ్రేవీలో కావాలనుకుంటే మనకి ఎంత గ్రేవీ అనుకుంటే అంత వాటర్ పోసేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా కొద్దిసేపు అయినాక కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అట్లా పెట్టుకున్నాం అనుకో మసాలాలు మంచిగా ఉడికి వంకాయలు కూడా మంచిగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి వంకాయ కూర ఆయిల్ అంతా పైకి ఇలా తేలుతుంది. వంకాయ కూడా మంచిగా కుక్ అయిపోయింది. మసాలా కూడా ఇలా కూర కూడా బాగా అయిపోయింది. ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.